ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. గత నెల రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. సినిమా ఇండస్ట్రీలోనూ ఒక సంచలనం, టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇంకా పెద్ద సంచలనం. ఇమ్మంది రవి అనాలా, ఇమ్మాడి రవి అనాలా తెలియదు ఇతని పేరేంటో. ఇంటి పేరైతే ఒక్కొక్కరు కొలా రాస్తున్నారు. బట్ ఐ బొమ్మ రవి అంటే మాత్రం మనకు చాలా సుపరిచితుడు. ఇతడు ఒక 21,000 సినిమాలని పైరసీ చేశాడు. దానివల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, సినీ నిర్మాతలకి చాలా నష్టం జరిగింది అని చెప్పి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలన్నీ మనకు తెలుసు. ఎలా చేశాడు, ఏం చేశాడు అంటే ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. నెక్స్ట్ వాళ్ళ తండ్రి కూడా తెర మీదకి వచ్చాడు. పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, తినడానికి తిండి లేదు. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు 3 కోట్ల వరకు అమౌంట్ సీజ్ చేశారు. ఇంకెన్ని డబ్బులు ఉన్నాయో వీళ్ళు వెతుకుతున్నారు. ఇతని వెనకాల ఇంకెవరున్నారా అని ట్రై చేశారు. ఇప్పటికి చాలాసార్లు కస్టడీకి తీసుకున్నారు. ఆల్మోస్ట్ జైల్లోనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక రియలైజేషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. జైలు నుంచి బయటికి వెళ్ళాక ఏం చేస్తావు రవి 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 నువ్వు వెళ్ళిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఆల్రెడీ నీ వ్యాపార సామ్రాజ్యం మొత్తం వీళ్ళు కూల్చేశారు. ఇంటర్నెట్ సైట్లన్నీ హ్యాక్ చేసేశారు, అన్నీ డిలీట్ చేయించేశారు. మరి ఒకవేళ నీ దగ్గర ఏమైనా బ్యాకప్ ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ బ్యాకప్ ఉన్నా లేకున్నా వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు అంటే ఇతను ఏమన్నాడు అంటే మా నాన్న ఆరోగ్యం సరిగ్గా లేదు, తల్లి నుంచి దూరంగా ఉంటున్నాడు, అండ్ చూశాను నేను కూడా ఒక రకంగా ఉన్నాడు, కాబట్టి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, అతన్ని బాగా చూసుకుంటాను, అతనికి ఎంతో కొంత ఇస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత కరేబియన్ దీవుల్లోకి వెళ్ళి అక్కడ అక్కడ ఒక రెస్టారెంట్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. అంటే మన హైదరాబాదీ వంటలు, తెలుగు రాష్ట్రాల వంటల్ని అక్కడి వాళ్ళకి రుచి చూపిద్దాం అనేది ఆయన ప్లానింగ్ అంట. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాడు కరేబియన్ దీవుల్లో. అది కూడా మన తెలుగు వాళ్ళ రుచులని అక్కడ వాళ్ళకి పరిచయం చేద్దాం. ఇది ఓకే. దానికి ఏం పెడతావు టైటిల్ అంటే ఐబొమ్మ పేరుతోనే ఒక టైటిల్ పెట్టేసి రెస్టారెంట్ని నడిపిస్తాను అన్నాడంట. మరి ఎంతవరకు నిజమో ఏంటో తెలిసి చాలామంది చెప్తారు. కొంతమంది నాటకాలు ఆడతారు, కొంతమందికి నిజంగా రియలైజేషన్ కూడా వస్తుంది. జైలుకి వెళ్ళిన వాళ్ళకి రియలైజేషన్ అంటే చేసి నిజంగా తప్పేమో, అరే నా వాళ్ళు ఇంతమంది బాధపడుతున్నారా, అయ్యో ఇక మీదట ఇలాంటివి చేయొద్దు అని ఒకటి ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే అహంతో కొన్ని దాస్తారు, నాటకాలు కూడా ఆడతారు. బయటికి వెళ్ళాక నేను చాలా పద్ధతిగా ఉంటానండి, అసలు మంచినీళ్ళు తప్ప ఏమీ తాగనండి, ఇలా మాట్లాడి అరే నిజమేనేమో అని చెబితే అతను ఏదో రోజు బెయిల్ అయితే వస్తుంది. బెయిల్ అనేది సర్వసాధారణ హక్కు అందరికీ. ఇంకా చెప్పాలంటే 90 రోజుల్లో లైక్ ఆఫ్టర్ 3 months బిఫోర్ మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోయినా బెయిల్ తీసుకునే హక్కు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో ఎలాగోలా బయటికి వస్తాడు. కాకపోతే విషయం ఏంటంటే ఒకవేళ నిజంగా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ కరేబియన్ దీవులకి వెళ్ళి అక్కడ ఈ ఐబొమ్మకి బ్యాకప్ లాగా ఇంకేదన్నా బొమ్మ కానీ పెడితే ఏంటి పరిస్థితి? బికాస్ హీ నోస్ ఆల్ ద హ్యాకింగ్ థింగ్స్ అండ్ తన నెట్వర్క్ కూడా చాలా ఉంది. నా ముందు వెనక ఎవరు లేరని అయితే తను చెప్పాడు. మరి వీళ్ళు విచారణ ఎలా చేశారో తెలియదు, కాబట్టి ఏమీ లేదనే చెప్పాడు. సరే నమ్ముదాం ప్రజెంట్ కాసేపు. కానీ చాలామంది అలా అంటాడు. అంటే ఇతను వస్తే తప్ప వీళ్ళు పట్టుకోవాలా. యాక్చువల్గా చెప్పాలంటే నేను వస్తేనే కదా వీళ్ళు నన్ను పట్టుకున్నారు, నేను అక్కడికి వెళ్తే వీళ్ళు నన్ను పట్టుకోలేరు. ఇక నుంచి అక్కడికి వెళ్ళి నాన్న బాలేడు కాబట్టి ఎంతో కొంత సెటిల్ చేసేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఇక మీదట దొరకకుండా ఇంకెప్పుడు ఇండియాకి రాకుండా మళ్ళీ నా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని మాత్రం అనుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఎందుకంటే మూవీ రూల్స్ సైట్ ఎలాగో రన్ అవుతుంది. మీరు ఐబొమ్మను ఒకటే బ్లాక్ చేశారు. ఐబొమ్మ ఏంటి ఓటీటీకి వచ్చింది, అందులోకి వస్తుంది. కొంచెం చిల్లర ఉంటే ఓటీటీలోనే చూసుకుంటారు, లేకపోతే ఇందులోకి వస్తుంది. ఇంకేమైనా థర్డ్ పార్టీ సైట్స్ ఉంటే దాంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటారు ఇలా సినిమా చూడాలనుకున్న వాళ్ళు. బట్ దీన్ని మాత్రం అయితే ఎవరు ఆపలేరు కదా. అతని మైండ్లో ఉన్న ఆ హ్యాకింగ్ తెలివితేటలను అయితే డిలీట్ చేయలేము. అతను కరెంట్ షాక్ ఇచ్చో పిచ్చెక్కిచ్చో ఆయన మైండ్ మొత్తం తుడిచేయాలి. అదైతే ఇప్పుడు మనకు రోబో అయితే కాదు కదా మెమరీ అంతా అన్లోడ్ చేయడానికి. వాడికి ఆ తెలివి ఉంది, ఆ సామ్రాజ్యాన్ని కూడా బిల్డ్ చేసుకున్నాడు, తెలియట్లా ఎవరికి. బట్ అమాయక మొహం, ఏడుపు మొహం పెట్టేసరికి పోలీసులు నన్ను వదిలేస్తారేమో అని కూడా ఇలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు డ్రామాలు ఆడుతూ ఉంటారు. బట్ ఇప్పుడైతే అంటే అప్పటికి ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ శాఖలో నీకు ఉద్యోగం ఇస్తే చేస్తావా, మంచి జీతం ఇస్తాము, ఓ 50-60 వేలు ఇస్తాము, మాకు రోజు వచ్చి ఈ హ్యాకింగ్లు అవ్వకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక వార్త వచ్చింది, తెలంగాణ పోలీస్ వెబ్సైట్స్ ఏవో హ్యాక్ అయ్యాయి అని చెప్పేసి. అంటే ఎవరో ఎక్కడి నుంచో హ్యాకింగ్లు చేస్తే ఇతని ద్వారా దాన్ని మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్న ఆలోచన పోలీసు వాళ్ళకి రావడం మంచి విషయమే. కాకపోతే మరి
అతను ఒప్పుకోలే. లేదు, 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 నేను వెళ్ళి రెస్టారెంట్ పెట్టుకుంటా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళడానికి రకరకాల మొహం పెట్టి అమాయకంగా నటిస్తున్నాడు అనే విషయం అయితే క్లియర్గా అర్థమైపోయింది. అండ్ నాన్న సెంటిమెంట్ కూడా, అయ్యో మా నాన్న బాగాలేడు, అతన్ని చూసుకోవాలి, అది ఇది అని చెప్పేసి ఏదేదో అంటే వీళ్ళు వదిలేస్తారేమో అనుకుంటున్నాడు. ఒక్కసారి కనుక ఇతను కరేబియన్కి వెళితే నన్ను అడిగితే ఇంత అంటే కొంతమందికి ఉంటుంది, నన్నే అరెస్ట్ చూస్తాను ఇంతకుముందు కూడా అదే తీరు ఉంది ఇతనికి. మీ సంగతి చెప్తా అని ఎదురు తిరిగాడు. సో అక్కడికి వెళ్ళి ఇంకా బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉందేమో అనేది డౌట్ చాలామందికి. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది ఈ లైట్?